యాక్చువల్ నేను ఈ సినిమా ఫస్ట్ తమిళ్లో చూడగానే ఇది తెలుగులో తీస్తే బాగుంటుందే కానీ తెలుగులో ముగ్గురు హీరోలు కలిసి అసలు సినిమా చేస్తారా అనే ఒక డౌట్ ఉండేది. బట్ అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేసి చూపించావు నువ్వు. అసలు ఎలా ఎలా ఇది వర్కౌట్ అయింది? అదేనంటే అసాధ్యమే అనుకున్నాం మేము కూడా ఫస్ట్, కానీ కొంచెం ఎక్కువ కష్టపడకుండా అయిపోయిందండి మాకు. ఫస్ట్ సినిమా చేద్దాం అనుకున్న తర్వాత సాయి గారిని అప్పుడు వచ్చాం, బెల్లకొండ సాయి గారు, సురేష్ గారు వాళ్ళు కూడా సినిమా చూసి ఓకే అన్నారు. వాళ్ళ సైడ్ నుంచి కూడా చాలా సపోర్ట్ ఉంది. నెక్స్ట్ రోహిత్ గారిని, మనోజ్ గారిని ఇద్దరిని సైమల్టేనియస్గా అప్రోచ్ అయ్యాము. అప్రోచ్ అయితే రోహిత్ గారు ముందు ఓకే చేశారు, స్క్రిప్ట్లో కూడా చేంజ్ చేసుకోవాలని చెప్పాము, ఓకే చేశారు. మేము స్క్రిప్ట్లో చెప్పిన చేంజెస్ అన్నీ కూడా మనోజ్ గారికి కూడా నచ్చినాయి. కాదు అప్పుడు ఆ టైంలో ఆయనకి మాకు కావాల్సిన డేట్ సెలెక్ట్ చేయడం కోసం ఆయన వేరే షెడ్యూల్స్తో కొంచెం బిజీగా ఉన్నారు వేరే సినిమాతో. అందువల్ల ఆయన ఆన్బోర్డ్ అవుతారు లేదని దానికి ఒక 1 వీక్ టైం పట్టింది. మన స్క్రిప్ట్లో బెటర్మెంట్స్ అని చెప్పిన తర్వాత కూడా, అంటే మా టైం బాగుండటం వల్ల పాపం అవతల వేరే సినిమా వాళ్ళ షెడ్యూల్స్ కొంచెం అప్సెట్ అవ్వడం వల్ల డేట్స్ మాకు కలెక్ట్ చేశారనమాట. మనకంటే ఒకటే స్ట్రెచ్లో అడిగాము, 25 days ఒక స్ట్రెచ్, 15 days ఒక స్ట్రెచ్, 10 days ఒక స్ట్రెచ్ అలా అడిగాం అనమాట. ఆయన 1 వీక్ గ్యాప్లో అయితే మనం చేసుకోవచ్చు, అది 2 బ్యాలెన్స్ చేసుకుంటూ చేద్దామన్నారు. ఇంకా మనోజ్ గారితో మనం ఆన్బోర్డ్ ఎవరేమో మనకి మిస్ అయిపోతుందేమో, ఒక మంచి యాక్టర్ మిస్ అయిపోతున్నారు, ఆ క్యారెక్టర్ ఆయన చేస్తే చాలా బాగుంది అనుకున్న టైంలో దేవుడు మనకి రాసి పెట్టినట్టున్నాడు. వాళ్ళ షెడ్యూల్ కొంచెం అప్సెట్ అవ్వడంతో మనకు బల్క్ డేట్స్ ఇచ్చారు. అలా ముగ్గురు ఆన్బోర్డ్ అయ్యారు. ఓకే, అంటే ఇప్పుడు బెల్లంకొండ చేసిన క్యారెక్టర్ తమిళంలో సూరి చేశాడు. అవునండి. బట్ సూరికి ఉన్న ఇమేజ్ వేరు, అంటే కమెడియన్గా ఇక అండర్ ప్లే క్యారెక్టర్స్ ఎక్కువ చేశాడు. తన ముందు చేసిన విడుదల కానీ హీరోగా తను చేసిన తనకి సెకండ్ సినిమా యాక్చువల్ హీరోగా సెకండ్ సినిమా. ఇక్కడికి వచ్చే తలకి సాయికి ఉన్న ఇమేజ్ వేరు, కంప్లీట్ మాస్ ఇమేజ్ ఉన్న హీరో. సో తన్ని పర్టికులర్గా ఆ క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఏంటి రీజన్ ఏంటి? అంటే మేము సినిమా రీమేక్ చేద్దాం తీసుకున్న తర్వాత అంటే మేము స్క్రిప్ట్లో చాలా చేంజెస్ చేసాం. ఆ చేసిన ప్రాసెస్లో ఈ క్యారెక్టర్కి మన సాయి గారు చాలా బాగుంటుంది. అంటే తమిళ్లో లాగా ట్రీట్ చేయలేదు మేము. ఓకే, తమిళ్లో ట్రీట్ చేయలేదు, ఏ క్యారెక్టర్ కూడా తమిళ్లో ఉన్నలాగా ట్రీట్ చేయలేదు. కానీ ఆ కోర్ పాయింట్, కోర్ ఎమోషన్ తీసుకొని కథ డ్రైవ్ అలాగే వెళ్తూ ఉంటుంది కానీ మనం ప్రెజెంటేషన్ మొత్తం టోటల్ చేంజ్ చేసాం. అందువల్ల ఈ క్యారెక్టర్కి 100% పర్ఫెక్ట్ ఫిట్ అవుతారు. ఆయన ఇప్పటివరకు ఒక విలేజ్లో నేటివిటీ క్యారెక్టర్లు ఏమీ చేయలేదు, అన్నీ అర్బన్ బ్యాక్డ్రాప్ ఉన్న సినిమాలో చేశారు. విలేజ్ క్యారెక్టర్ చేస్తే ఆయన బాగుంటుంది, కొంచెం కొత్తగా ఉంటుంది, చూసి ఆడియన్స్ కూడా డెఫినెట్ కొత్తగా ఉంటుంది. బియర్డ్ పెంచి కొంచెం హెయిర్ పెంచి కొంచెం మంచి మేకోవర్ ఇస్తే డెఫినెట్ సినిమాకి చాలా ప్లస్ వద్దున్న ఉద్దేశంలోనే ఓకే వేసుకున్నాం. అలాగే మనోజ్ గారిది అండ్ రోహిత్ గారు కూడా ఆ క్యారెక్టర్స్ వాళ్ళు చేస్తేనే బాగుంటుంది వాళ్ళు అప్రోచ్ అవ్వడం జరిగింది. మన కంప్లీట్ స్క్రిప్ట్లో మన చేంజెస్ అన్ని విన్న తర్వాత వాళ్ళు ఓకే చేశారు. ముగ్గురికి ఒక మంచి మేకోవర్తో ఒక మంచి ప్రజెంటేషన్తో మేము వీళ్ళిద్దరే అంటే కొంచెం పాజిటివ్ క్యారెక్టర్స్ ఓకే. బట్ మనోజ్ని ఎలా ఒప్పించారు? కంప్లీట్గా నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్. అదేంటంటే మీరు అంటే మనోజ్గా నెగిటివ్ షేడ్ చేశారు మీరు ఎలా అనుకుంటున్నారు? మీకు తెలియదు కదా, ఎవరే క్యారెక్టర్ చేశారు మీకు తెలియదు కదా, ఇంకా ఒప్పించేయలే కదా. ప్లస్ ఎవరంటే అందులో ఉన్నట్టే ముందు ఆ సినిమాలో ఉన్నట్టే ఉందని ఎలా అనుకుంటున్నారు? ఎందుకంటే సినిమాలో చాలా చేంజెస్ చేసాం. ఏంటి అసలు మేజర్ చేంజెస్? మేజర్ చేంజెస్ ఇప్పుడు చెప్తే సార్, ఇప్పుడు ఆల్రెడీ రీమేక్ చూసిన వాళ్ళు ఉన్నారు, మేజర్ చేంజెస్ చేసింది కూడా చెప్తే ఇంకా ఆడికి కిక్కే ఉంటుంది సార్. ఇంకా కానీ కెమెరా ఆఫ్ చేసినారు చెప్పండి మీకు చెప్తాను పర్సనల్గా. అంటే బ్యాక్డ్రాప్ తమిళ్ అంటే టెంపుల్ బ్యాక్డ్రాప్ అంటే అదే టెంపుల్ బ్యాక్డ్రాప్ తీసుకుని మన నెటివిటీ ఫిట్ చేసాము. కథలో ఇలా ముగ్గురు క్యారెక్టరేషన్సే మార్చాము అనమాట. ఓకే, ముగ్గురు క్యారెక్టరేషన్సే మార్చాము, అది చాలా ఫ్రెష్గా ఉంటుంది. అందువల్లంటే మీరు తమిళ్ చూసినట్టు వీరులా వాళ్ళ అలా ఉండదు అనమాట. సినిమా స్టార్ట్ చేసాక చాలా ఉప్పరిగా క్లియర్గా అర్థమైపోద్ది.